డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం రోజు గోల్డ్ సిరీస్లో భాగంగా గోల్డ్ ధర ఏ విధంగా ఉంది, ఏ రోజు పడుతుంది, ఏ రోజు పెరుగుతుంది అనే వాటి గురించి మనమైతే మాట్లాడుతూ ఉన్నాం. అండ్ బేసిక్గా ప్రతి ఒక్క ఆడియన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మనం ఈరోజు బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాం, లేదంటే బంగారం మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ధర కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఆ మూమెంట్ని ఎలా మనము అనాలిసిస్ చేయొచ్చు, ఎలా గుర్తించవచ్చు అంటారు సార్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఎవరికైతే బంగారం కొనాలి అనుకుంటారో ఇమ్మీడియట్గా వాళ్ళు కొన్ని షాప్స్ ఐడెంటిఫై చేస్తారు. అది బ్రాండ్ నేమ్స్తోనా లేదంటే క్వాలిటీ వలన ఫేమస్ ఉన్న షాప్స్ అన్నీ వెతుకుతారు. సో ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ షోరూమ్స్కి వెళ్ళే ముందు అది కాయినే కొనాలా, బిస్కెటే కొనాలా, లేదంటే జ్యువెలరీ కొనాలా, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే బ్యాంక్ వెళ్ళి కొనుక్కోవచ్చు 24 క్యారెట్ గోల్డ్లో. అలాగే 22 క్యారెట్ గోల్డ్ కావాలంటే డెఫినెట్గా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ బ్రాండ్స్ పేర్ల గురించి కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో చెప్పుకోబోతున్నాము. ఏ బ్రాండ్ గొప్పది, ఏ బ్రాండ్ క్వాలిటీ విషయానికి చాలా రీజనబుల్ ప్రైస్ ఛార్జ్ చేస్తుంది. అది వేస్టేజ్ కానివ్వండి, అలాగే దాంతోపాటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తర్వాత ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ముఖ్యం. సో అలాంటిది ఎవరెవరు ఇస్తారన్న విషయం కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో చెప్దాము. బట్ అందరికంటే ముఖ్యం ఏంటంటే, ఎప్పుడైతే మీరు అడిగిన ఈ ప్రశ్నకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నానో గోల్డ్ కొనడానికి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే తక్కువ రేట్లో గోల్డ్ కొనాలి, వీలైనంత తక్కువ ధరకి. ఓకేనా? సో దానికి ఏంటంటే మీకు అందులో కూడా 2 ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఒకవేళ టైం ఉందనుకోండి, బంగారం ఫిజికల్ గోల్డ్ ఆభరణాలు కొనాలి. ముఖ్యంగా ఎక్కువ మంది ఆభరణాలు కొంటారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో 22 క్యారెట్ గోల్డ్ ఆభరణం నేను కొనాలి, పిల్లల కోసమో లేదంటే వైఫ్ కోసమో, చెల్లి కోసమో, తల్లి కోసమో కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడే నాకు అవసరం లేదు, ఫ్యూచర్లో కొంటారు. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు సావరిన్ గోల్డ్ బాండ్ కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో కొనాలనుకుంటున్నారు కాబట్టి. సో మీకు గోల్డ్ ఈ రోజున ఏ ధరకైతే మీకు తక్కువ రేట్లో ఉంటుందో ఆ రేట్లో మీరు కొనుక్కున్నారనుకోండి, రాబోయే సంవత్సరం 10 సంవత్సరాల్లో గోల్డ్ రేట్ ఎలాగో పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఆ టైంలో మీరు అప్పుడు ఆ సావరిన్ గోల్డ్ బాండ్ని అమ్మేసేసి ఇమ్మీడియట్గా లిక్విడిటీ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు కావాలంటే ఫిజికల్ బంగారము లేదంటే ఆభరణాలు మీరు కొనుక్కోవచ్చు. ఇది అందులో ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే, మీరు ఎప్పుడైతే మీరు అర్జెంటుగా కొనాలి అనుకుంటారో, నాకు ఈరోజు కావాలి అనుకుంటే ఆ రోజున మీరు తప్పకుండా మా వీడియో చూడాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఇక్కడ మనం అందరికీ చాలామందికి తెలియని విషయం మనం చెప్తున్నాం. అదేంటంటే, ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clockకే ముహూర్తం ఎందుకు పెడతామంటే, లండన్లో ఉన్న బులియన్ మార్కెట్ కాస్త గోల్డ్ ట్రేడింగ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అక్కడ ఒక్కసారి మార్కెట్ ఓపెన్ అవ్వగానే వచ్చే ఊపు ఏదైతే ఉంటుందో మన ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో, ఆ రేంజ్లో ఏమవుతుందంటే సడన్గా అక్కడ గోల్డ్ పెరిగిందనుకోండి, డాలర్ లేదా పౌండ్లో ట్రేడ్ అయ్యేటప్పుడు ఇండియన్ రూపీస్లో కూడా ఇమ్మీడియట్గా బాగా పెరిగిందనుకోండి, ఫారిన్ మార్కెట్లో ఇండియన్ గోల్డ్ కూడా పెరగడం మొదలు పెడుతుంది. దాని ఎగ్జాంపుల్ మీకు ఇవాళ చూపిస్తా. అక్కడ ఒకవేళ గోల్డ్ బాగా పడింది అనుకోండి, మన దగ్గర కూడా బంగారం ధరలు బాగా పడిపోతాయి. కానీ పెరిగితే ఏం చేయాలి, పడిపోతే ఏం చేయాలి? సరే, 2 సందర్భాల్లో కూడా కొనాల్సిందే. కానీ కొనే సమయం ఏంటి, కొనే ఆపర్చునిటీ ఏంటి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి, నలుగురికి ఈ విషయంతో హెల్ప్ చేయండి. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక్కసారి ధర పెరిగిన తర్వాత మీకు ఈ రోజున సాయంత్రం 5 or 6 o'clock తర్వాత మీకు తెలిసిపోతుంది దట్ గోల్డ్ ఇక్కడ కూడా పెరగబోతుంది. మీకు కావాల్సిన ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో, లైక్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్స్ ఉన్నాయో, లేదంటే కొత్త వాళ్ళు ఉన్నారా, వాళ్ళందరూ కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేయండి, బాస్ మీరు 9 o'clock వరకు ఉంటారా, 10 o'clock వరకు ఉంటారా, మీరు ఖచ్చితంగా వస్తున్నామని చెప్పేసి అడగండి. ఉన్నప్పుడు మీరు ఇక్కడ గోల్డ్ సాయంత్రం పెరగంగానే ఇమీడియట్గా వెళ్ళి ఇవాళే కొనుక్కోండి. ఒకవేళ ఇవాళ పెరగలేదు గోల్డ్, ఆఫ్టర్ 5 o'clock 6 o'clock పెరగలేదు, కానీ గోల్డ్ బాగా పడిపోతుంది, దీని అడ్వాంటేజ్ మీరు ఈరోజు కాల్ చేసేసి, బాస్ మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో పడిపోయింది కదా, ఇలా మేము చూసాం వీడియోలో, నాకు ఆ తగ్గిన ధర ఇవ్వు అంటే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు నెక్స్ట్ డే ఇస్తారు. ఎందుకంటే ఈ రోజున రాత్రికి 12 o'clock ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఎప్పుడైతే మార్కెట్స్ క్లోజ్ అవుతాయో ఇండియన్ ఫ్యూచర్స్ మార్కెట్, అప్పుడే మీకు ఆ గోల్డ్ ప్రైస్ ఎఫెక్టివ్ అనేది రాత్రికి 12 గంటల తర్వాత నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. అప్పటికి షాప్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే దానికి అర్థం ఏంటి, రెండో రోజు పొద్దున్న 10, 11, 12 o'clock ఎప్పుడైతే షాప్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు మీరు వెళ్ళి కొనుక్కోవాల్సింది. ఆ పడిపోయిన ధర లాభం అనేది మీకు నెక్స్ట్ డే ఖచ్చితంగా అందుతుంది. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఫిజికల్ గోల్డ్ ప్రైస్ ఎలా ఉందో మనం చూద్దాము. నిన్న ఎలా ఉండింది అండ్ ఇవాళ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. షూర్ సార్. సో శిరీష, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గోల్డ్ ప్రైస్లో మనకి పర్ గ్రామ్
నిన్న మనం చూసుకుంటే 6700 ఉన్న గోల్డ్ కాస్త ఈ రోజుకి 67-65 అయిపోయింది. మీరు గమనించాల్సింది ఏంటంటే 65-75 వరకు పడిపోయిన గోల్డ్ కాస్త 2 వారాల ముందు ఈ రోజు చూసుకుంటే 67-65 అయిపోయిందంటే మీకు 22 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ పైన మీకు దాదాపు మోర్ దెన్ 100 రూపీస్ వరకు, లైక్ లిటరల్గా ఇఫ్ యూ సీ 90 రూపీస్, 100 రూపీస్ అండ్ 110 రూపీస్ వరకు మీకు గోల్డ్ పెరిగిపోయింది కింద నుంచి చూసుకుంటే. అండ్ నెట్ నిన్న నుంచి ఇవాళ చూసుకుంటే 65 రూపీస్ ఆల్రెడీ మీకు గోల్డ్లో పర్ గ్రామ్కి మీరు 22 గ్రామ్స్కి క్యారెట్కి మీరు పే చేయాలి. అలాగే 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న మీకు 7309 అంటే 7309 రూపాయలు ఉన్న పర్ గ్రామ్ ప్రైస్ 24 క్యారెట్ గోల్డ్ ఈ రోజు మీకు 7380 రూపీస్. ఇక్కడ మీరు చూసుకుంటే 71 రూపీస్ మీకు పర్ గ్రామ్ ఎక్కువగా పడుతుంది. కానీ యాక్చువల్గా ఈ విషయము నిన్న పెరిగినప్పుడే మీకు తెలుసుంటే సాయంత్రం లోపు మీరు వెళ్ళి నిన్న గోల్డ్ కొనుక్కొని ఉంటే ఈ రోజు మీరు ఆ 71 రూపాయలతో మీరు సేవ్ చేసుకునేవాళ్ళు. సో ఆ డబ్బులు మీకు సేవ్ అవ్వాలి అంటే ఎవ్రీడే ఖచ్చితంగా మీరు వీడియో చూడక తప్పదు. స్టాక్ మార్కెట్లే కాదు, కమోడిటీ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ కూడా మీరు చూడక తప్పదు. మీకు లాభం జరగాలి, మీ వాళ్ళందరికీ కూడా లాభం జరగాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోతో పాటు గోల్డ్ మార్కెట్ ఫ్యూచర్స్ కూడా చూడండి. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్, ఇక్కడ మనం చూసుకుందాం శిరీష నిన్న అసలు ఏం జరిగింది. సో నేను ట్రెండ్ లైన్ వాడతాను. ఇక్కడ సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను శిరీష. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ చూసుకుంటే సి ఇక్కడ ఎలాగైతే నేను లైన్ అప్లై చేశానో ఎప్పుడైతే గోల్డ్ కొట్టిమిట్టాడింది చూడండి ఈ గ్రీన్ లైన్ ట్రెండ్ లైన్ కింద, అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళాలా. ఒక్కసారి మన గ్రీన్ లైన్ని మనం దాటిన తర్వాత గోల్డ్ హ్యాస్ బిన్ రైజింగ్ అండ్ ఎక్కడ దాకా వెళ్ళింది నిన్న 73,149 రూపీస్. నిన్న ఎంత ఉండేది తెలుసా గోల్డ్ మీకు పెరిగే ముందు 72,000 ఉండిందండి. సో 73,000 అంటే దాదాపు 1000 రూపాయలు పెరిగింది. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇది మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. నిన్న ఒకవేళ ఎవరైతే ట్రేడర్స్ ట్రేడ్ చేసి ఉంటారో 1000 రూపాయలు రైజ్ అంటే 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. ఎందుకంటే ప్రతి 100 రూపాయల రైజ్కి 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మీకు గోల్డ్ ఫ్యూచర్స్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎలాంటి క్లాస్ లేదంటే ఏదైనా నేర్చుకుందాం అనుకుంటున్నారా తప్పకుండా నాకు కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.